తెలుగు నేల మీద చాలా చోట్ల ఆయా ప్రాంతాలకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలు, రుచులు ఉంటాయి. అన్ని చోట్ల ఆ ఫుడ్స్ అందుబాటులో ఉండేవే అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాటి రుచే వేరు. ఆ ప్రత్యేకమైన రుచితో ఆ ప్రాంతానికే పేరు తీసుకొస్తాయి. అలాంటి వాటిలో ఒంగోలులో దొరికే అల్లూరయ్య మైసూర్ పాక్ ఒకటి. 6 దశాబ్దాలుగా ఒంగోలు మైసూర్ పాక్ రుచి అందరినీ ఆకట్టుకుంటోంది. అందుకే నిత్యం సుమారు 100 కిలోల వరకు ఒక్క మైసూర్ పాక్ అమ్మకాలతో అల్లూరయ్య షాపు మిఠాయి ప్రియులను ఆకట్టుకుంటోంది. ఒంగోలు వెళ్ళిన వాళ్ళు, ఒంగోలు మీదుగా ప్రయాణం చేసేవాళ్ళు కూడా అల్లూరయ్య స్వీట్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ మైసూర్ బాబా ఫేమస్ అండి. యాక్చువల్గా మాది ఇక్కడ గుంటూరు. మేము ఇటు నుంచి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా తీసుకెళ్తూ ఉంటాము. ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలని ఏది చేయాలన్నా ప్రత్యేకంగా ఒక 5 కేజీలు 10 కేజీలు అట్లా తీసుకెళ్ళిపోయి ఫ్రెండ్స్కి ఇవ్వడానికి కానీ ఏమన్నా రిలేషన్స్కి ఇవ్వడానికి కానీ అట్లా ప్రిఫర్ చేస్తాం. మా వాళ్ళు ప్రత్యేకంగా ఇట్లా ఒంగోలు వెళ్తున్నానంటే అల్లూరయ్య మైసూర్ పాక్ తీసుకెళ్ళమని చెప్పని ప్రిఫర్ చేస్తుంటారు. 3 తరాలుగా ఏలేటి అల్లూరయ్య వారసులు ఈ మైసూర్ పాక్ అమ్మకాలను కొనసాగిస్తున్నారు. తమ మైసూర్ పాక్ రుచి చూసిన వారి ద్వారా వచ్చిన ప్రచారంతోనే తమకు ఇంత గుర్తింపు వచ్చిందని వారు చెబుతున్నారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది మెత్తడ్ మైసూర్ పాక్ అని స్టార్ట్ చేసింది మా తాతగారు. అది అట్లా రొటీన్ అయిపోయింది అంతే. అది ఫస్ట్ నుంచి గీతోని చేసేవాళ్ళు, కట్టెల పొయ్యితోని చేసేవాళ్ళు. పంచదార, నెయ్యి, శనగపిండి. పంచదార పాకం పడతాం సార్. శనగపిండి పౌడర్ వస్తుంది, జల్లి చేసి వెయిట్ వేసుకుంటారు కుర్రోళ్ళు. లేదంటే కొంతమంది వెయిట్ వేసుకోకుండా వేసుకుంటారు. తర్వాత పాకం పట్టంగానే ఉడికిందని అర్థమైపోయి చేతితో టచ్ చేసి చూస్తారు. కలబెడతా ఉంటారు. కలబెట్టంగానే ఫస్ట్ ఉండలు వస్తాయి. ఆ ఉండలు రాకుండా దాన్ని కలబెట్టుకోవాలి నీట్గా. తర్వాత నెయ్యి పోసుకోవాలి. నెయ్యి పోసుకుండా ఉండే ఇంకే కొద్దీ కట్టెలు లాగేసుకోవాలి. దాని సగం ఎక్కువ అయిపోద్ది కదా. కట్టెలు లాగేసి చిన్న మంట మీద కొడతా ఉంటే పాకం బాగా వస్తుంది. ఎక్కువ టైం పట్టింది, కొద్దిగా పాకం బాగా వస్తుంది. టోండఫర్ ఆరబెట్టిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టిపడింది అనుకుంటే కట్ చేసుకోవచ్చు. లేదా మెత్తబడితే కట్ చేస్తే పీస్ నిలవదు, మెత్తబడిపోయి ఇదైపోతూ ఉంటుంది అది.